హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఒక స్పెషల్ అన్బాక్సింగ్ వీడియోతో స్ట్రైట్ ఫార్వర్డ్ హాంకాంగ్ నుంచి మీ ముందుకు వచ్చేసాను. ఎస్, ఈ ప్రోడక్ట్ ని మీరు గెస్ట్ చేస్తే పాస్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ చేయలేరా ఇప్పుడే చెప్పేస్తాను. దిస్ ఇస్ నథింగ్ బట్ వివోకి సంబంధించినటువంటి ఎక్స్ సిరీస్. అఫీషియల్ గా ఇవి ఈ రోజే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి శాంపిల్స్ కానీ వీడియోస్ కానీ అలాగే బ్రీఫింగ్ సెషన్ కోసం నేనైతే హాంకాంగ్ వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్స్ లో ఈ వీడియోని అయితే రికార్డ్ చేయడం జరిగింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫోన్స్ గురించి మీ అందరికీ తెలిసింది. ఒకటి వచ్చేప్పటికి నాన్ ప్రో వేరియంట్, మరొకటి వచ్చేప్పటికే ప్రో వేరియంట్. సో ప్రో వేరియంట్ కి నాన్ ప్రో వేరియంట్ కి పెద్దగా మీకు తేడా అయితే లేదు. కొంచెం కెమెరాల్లో అలాగే బ్యాటరీస్ లో చేంజెస్ తప్ప. ఇక దీనిలో ఉండేటువంటి కెమెరా ఫీచర్స్ కానీ అలాగే కెమెరా ఫోటోగ్రాఫ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు. నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ తో పాటు నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ కెమెరాని అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే X100 Pro co-engineered with Zeiss. ఎస్, ఈసారి కూడా వీళ్ళు Zeiss తో కొలాబరేషన్ అయితే తీసుకొచ్చారు. Zeiss అంటే ముఖ్యంగా లెన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్. టాప్ లో మీకు వేరియంట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు పంపించింది ఆస్ట్రాయిడ్ బ్లాక్ అండ్ 16+ 512 GB వేరియంట్ మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. యాజ్ యూజువల్ గా పైన ప్లాస్టిక్ ర్యాప్స్. ఇవి బ్రాండ్స్ ఎంత తక్కువగా చేస్తే అంత మంచిది, ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ వీళ్ళ నుంచి వచ్చినటువంటి ఫ్లాగ్షిప్ కాబట్టి వీళ్ళు ఇదే విధంగా ఉంటారు. సీల్స్ అయితే మనం ట్యాంపో చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇనిషియల్ గా మనకి డివైస్ ఉంది. డివైస్ మాత్రం నిజంగా కెమెరా బంప్ క్రేజీ. అంతే, కెమెరాస్ మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉంటాయని అంటున్నారు. సో ఐఎంఈ నెంబర్ అలాగే సీరియల్ నెంబర్స్ కి సంబంధించినటువంటి మరికొన్ని స్టిక్కర్స్. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఆఫ్ కోర్స్ వీళ్ళ ప్రీమియం ప్యాకింగ్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ అండ్ దీంతో పాటు TPU కేస్ ని అలాగే కొంత యూజర్ మాన్యువల్ మనకు ప్రొవైడ్ చేశారు. అంతే. ఇక ఈ బాక్స్ లో మీరు చూసారంటే ఎస్, దీనికి సంబంధించినటువంటి టైప్ సి కేబుల్ అలాగే దీనికి సంబంధించినటువంటి 120 వాట్స్ ఆఫ్ అడాప్టర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ ని మనం ఒకసారి అయితే చూసేద్దాం. వావ్, కెమెరా బంప్ మాత్రం నిజంగా చాలా 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 హ్యూజ్ గా ఉంది. ప్రీమియం ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఫెంటాస్టిక్. కాకపోతే కొంచెం మీకు బల్కీ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే లోపల ఉండేటువంటి కెమెరా సెన్సార్ కూడా లైట్ ఎక్కువ పాస్ అవ్వాలి కాబట్టి పెద్ద సెన్సార్స్ ని యూజ్ చేస్తుంటారు కాబట్టి ఈ మాత్రం ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు వాడిందంతా కూడా గ్లాసే, ఇంక్లూడింగ్ మనకి ఇక్కడ టీ స్టార్ కోటింగ్ తో కూడా వస్తుంది. లైట్స్ ముఖ్యంగా తీసేటప్పుడు సైడ్స్ ఉండే గ్లేర్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా ఇవి కంట్రోల్ చేయడం జరుగుతుంది టీ స్టార్ ఎఫెక్ట్ ఉండటం వల్ల. అండ్ వివో బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం బిల్డ్ నే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అలాగే పవర్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు డ్యూయల్ సిమ్స్. ఇది ఇందులో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఫ్లాగ్షిప్ కాబట్టి. లెఫ్ట్ సైడ్ లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు ఐఓ బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కెమెరా బంప్ చాలా హ్యూజ్ గా ఉంది. ఇది ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో మనకు రావడంతో పాటు ఆ Zeiss లెన్స్ ని యూజ్ చేశారు వాళ్ళ టెక్నాలజీకి సంబంధించింది. అండ్ దీంతో పాటు టీ స్టార్ కోటింగ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారంటే కర్వ్డ్ స్క్రీన్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో ప్రొటెక్షన్ వచ్చినప్పటికే స్కాచ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. X100 co-engineered with Zeiss. సో ఇది కూడా మనకి కొంచెం చిన్న చిన్న కాంప్రమైజ్, అంటే ప్రో వేరియంట్ వేరు అలాగే ఇది నాన్ ప్రో వేరియంట్. లెఫ్ట్ అండ్ రైట్ మనకి సేమ్ యాజ్ యూజువల్. అలాగే టాప్ మీరు చూసారంటే 16+ 512 GB వేరియంట్ మనకు పంపించారు. అలాగే ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ వచ్చేటప్పటికే స్ట్రేంజ్ బ్లూ కలర్. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అంతే. అండ్ వీళ్ళు కూడా పైన ఒక చిన్న ర్యాప్ పంపించారు చూసారా, దీని ద్వారా ఎలాంటి నైఫ్ లేకుండా పైన ఉండేటువంటి ఈ కవర్ అయితే టియర్ చేయొచ్చు. బట్ వీటిని కూడా తగ్గిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. మనకి డివైసే, సో దీని పక్కకు పెట్టేసేద్దాం. కొన్ని ఐఎం నెంబర్ అలాగే సీరియల్ నెంబర్స్ కి సంబంధించినటువంటి స్టిక్కర్స్. అఫ్ కోర్స్ ఈ బాక్స్ లో ఏముంటుందో తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఒక TPU కేస్ అలాగే యూజర్ మాన్యువల్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ట్రాన్స్పరెంట్ కేస్ ని ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో వీటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇన్ఫాక్ట్ మనకి మరొక యాక్సెసరీ బాక్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుంది, 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ తో పాటు టైప్ సి టు టైప్ సి కి సంబంధించినటువంటి కేబుల్. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. నిజంగా కలర్ మాత్రం సింప్లీ క్రేజీ. ఇన్ఫాక్ట్ ఇది నాకు చాలా 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 ఇష్టమైన కలర్. వావ్, నిజంగా
ఈ కలర్ వదిలేసేయండి, దీని మీద ఉండేటువంటి ఈ గ్రూవ్స్ ఉన్నాయి చూసారా, ఇది మాత్రం క్రేజీ అనిపించింది. అండ్ పైన కెమెరా రింగ్ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించినటువంటి బంప్ ఉంది చూసారా, అది కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి మెటల్ బాడీతోనే మనకు రావడం జరుగుతుంది. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్టయితే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉంటాయి ఇందులో, మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీతో పాటు ఒక ఐఆర్ బ్లాస్ట్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కూడా మన కర్వ్డ్ స్క్రీనే అండ్ ఇది స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ తోటి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా గ్లాసే. అండ్ ఇది కూడా మనకి జైస్ తోటి కొలాబరేట్ అవుతూ జైస్ లెన్స్ ని యూజ్ చేయడం జరిగింది అలాంగ్ సైడ్ విత్ టీ స్టార్ కోటింగ్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిట్లో మీకు పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఉండదు. సైడ్ మనకంతా కూడా మెటల్ ఫ్రేమ్ మన ముందు తీసుకొని రావడం జరిగింది. వేరే ప్రో వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ లో, అలాగే నాన్ ప్రో వేరియంట్ X100 ఏదైతే ఉందో మీకు బ్లూ కలర్ వేరియంట్ లో రావడం జరుగుతుంది. అండ్ రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. 1.5 మీటర్ డెప్త్ అప్ టు 30 మినిట్స్ దాకా మనకి సస్టైన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం ఇన్ వివో X సిరీస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరా మాడ్యూల్ ను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే వేర్ ప్రో సిరీస్ లో మీకు వచ్చేటప్పటికి సోలార్ ఎక్లిప్స్ వచ్చేటప్పుడు ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో కొంచెం కెమెరా క్రాస్ గా మనకైతే రావడం జరుగుతుంది. అంటే సర్క్యులర్ మాడ్యూల్ కొంచెం డిఫరెంట్ గా. వేరే ఇక్కడ X100 లో వచ్చేటప్పటికి మూన్ ఎక్లిప్స్ వస్తుంది చూసారా, సేమ్ ఆ విధమైన కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకి రావడం జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్ అనేటువంటి బ్రాండింగ్ తోటి. ఫ్రెండ్స్ ఇక దీనిలో మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దానికంటే బిఫోర్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. యాక్చువల్ గా హాంకాంగ్ లో ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో హాంకాంగ్ ఆర్ట్ మ్యూజియం అని అంటారు. సో దీని పక్కనే మనకి రివర్ ఉంటుంది. రివర్ చూస్తున్నారు కదా, ఈ రివర్ ఏదైతే ఉందో చైనాని హాంకాంగ్ ని సపరేట్ చేస్తుంటుంది. అటు పక్కంతా చైనా, అక్కడ మీరు చూస్తున్నారు కదా అదంతా కూడా చైనా. అండ్ ఇది వచ్చేటప్పటికి హాంకాంగ్. యాక్చువల్ గా ఇది కూడా చైనాలోనే ఉంది, బట్ రెండు వేరు వేరు కంట్రీస్ కింద అయితే ఉంటున్నాయి. మరి అదేంటో మరి నాకు కూడా తెలియదు, దీని గురించి నేను డీప్ గా అయితే వెళ్ళలేదు. బట్ ఇంట్రెస్టింగ్, ఒక రివర్ లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తుంటే క్రేజీ అనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వచ్చారు అంటే రెండిట్లో కూడా మనకి 1.5K కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ రెండిట్లో కూడా 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. దీంట్లో 144 కూడా తెచ్చుంటే ఇంకా బెటర్ గా బాగుండేదని నా అభిప్రాయం. కలర్స్ మాత్రం చాలా బ్రైట్ గా వైబ్రెంట్ గా పాప్ అవుతూ రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ రెండిట్లో కూడా మనకి 2670 PWC డిమ్మింగ్ తో పాటుగా 3000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కి మనకి రావడం జరుగుతుంది. సో బ్రైటర్ సన్ లైట్ లో కూడా మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ ఫోన్ లో ఉండేటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంతేకాదు ఇది వచ్చేటప్పుడు మనకి 10-bit ప్యానల్ అండ్ అఫ్ కోర్స్ HDR10 కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మనం తీసుకొని రాలేదు. సో దాన్ని కూడా తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం. ఫ్రంట్ బెజల్స్ కూడా మనకి పర్వాలేదు, చాలా కాంపాక్ట్ గానే ఉన్నాయి, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. అండ్ రెండింటిలో కూడా మనకి సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో రావడం జరుగుతుంది. నిజంగా ఒకవేళ మీరు కనుక OTT కాంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే, ఒకవేళ మీరు కాంటెంట్ లవర్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్ డిస్ప్లేస్. వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, మరి ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, కానీ ఇందులో మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ మాత్రం తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. ఇక దీనిలో మనం మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటిలో కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 9300 ప్రాసెసర్ అనేది మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అరౌండ్ 2 మిలియన్ ప్లస్ మనకు రావడం జరుగుతుంది. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్స్ ఇవి. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 3.35 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మనకి 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొపరేటరీ చిప్స్ అదేనండి V2 V3 అని అంటారు చూసారా, ఆ చిప్స్ ను కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేస్తారు. బట్ ఇక్కడ మీకు X100 లో వచ్చేటప్పటికి మీకు జస్ట్ V2 చిప్ అంటే ఓల్డ్ జనరేషన్ చిప్ ని మనం ముందు తీసుకొస్తే, దానికన్నా రిఫైన్డ్ అండ్ అప్గ్రేడెడ్ వర్షన్ V3 చిప్ ని Vivo X100 Pro లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈ మెయిన్ ప్రాసెసర్ కాకుండా ఈ చిప్స్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ముఖ్యంగా గేమింగ్ ఆడుతున్నప్పుడు, అలాగే కెమెరా యొక్క పెర్ఫార్మెన్స్ ని, అలాగే డిస్ప్లే యొక్క పెర్ఫార్మెన్స్ ని మనకి కొంచెం బూస్ట్ చేసి చూపిస్తూ ఉంటాయి. అండ్ రెండు కూడా మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఎలాంటి గేమ్స్ అయినా కానీ చాలా సునాయాసంగా ఇందులో ఆడుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ కొంత గేమ్ ప్లేని కూడా చూసేయండి. ఇక దీనిలో ఆండ్రాయిడ్ ఓఎస్ విషయానికి వచ్చారు అంటే ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేటప్పటికి మీకు 3 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ఫ్లాగ్షిప్ డివైస్ అయినా కానీ నేనైతే ఇందులో కొంత బ్లాట్వేర్ అయితే అబ్జర్వ్ చేశాను. బట్ ఈ బ్లాట్వేర్ లో కూడా మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు, బట్ ఆ బ్లాట్వేర్ కూడా లేకుండా మన ముందు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి డైలర్ కూడా మనకి డిఫాల్ట్ డైలర్ నే ప్రొవైడ్ చేస్తారు. సో కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో నిరభ్యంతరంగా అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక దీనిలో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి
వచ్చారు అంటే దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 అండ్ దీంతో పాటు వైఫై 7 కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇంక్లూడింగ్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి NFC ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రెండిట్లోనే అవైలబుల్ ఉంటుంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ కొంచెం మీకు రెండిట్లో డిఫరెన్స్ అనేది కనపడడం జరుగుతుంది. వేర్ మీకు వివో X100 Pro లో వచ్చేటప్పటికి 5400 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఇది 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు 30 minutes లో 100% ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మీకు 5000 mAh అండ్ 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్పింది నిజమే, ఆపోజిట్ అనుకుంటారేమో. దీంట్లో 100 వాట్స్, దీంట్లో వచ్చేటప్పటికే అంటే నాన్ ప్రో వేరియంట్ లో 120 వాట్స్. ఇక వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే ఓన్లీ ప్రో వేరియంట్ లో మాత్రం మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. నాన్ ప్రో వేరియంట్ లో అయితే మీకు వైర్లెస్ ఉండదు. ఇందులో మీకు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు అఫ్ కోర్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ అనుకోవచ్చు రెండింటి మధ్య. ఇక ఇందులో ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా వీళ్ళు LPDDR5T కి సంబంధించినటువంటి ర్యామ్ అయితే యూజ్ చేశారు X100 Pro లో. వేరే X100 లో వచ్చేటప్పటికి మీకు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూజ్ చేయడం జరిగింది. సో ఇది కంపేర్డ్ టు రెగ్యులర్ దానికన్నా కానీ క్లాక్ స్పీడ్ కొంచెం ఎక్కువగా అండ్ అట్ ద సేమ్ టైం మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అన్నట్లయితే మీకు ఇది పర్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ కమింగ్ డేస్ లో మరిన్ని బ్రాండ్స్ లో మనం ఈ LPDDR5T టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అయితే మనం చూడొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి విర్చువల్ ర్యామ్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక అసలైన విషయం కెమెరాస్. అసలు ఇవి కెమెరాస్ కోసమే, ఇంకా చెప్పాలంటే ప్రాపర్ కెమెరా సెంట్రిక్ మొబైల్ ఫోన్స్ అని అనుకోవచ్చు. రెండిటిలో కూడా మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ రేర్ మనకు రావడం జరుగుతుంది. ఎస్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తో పాటు టెలిఫోటో లెన్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. సో X100 Pro లో మీరు చూసారు అన్నట్లయితే కనుక అన్ని 50-50-50 సోనీకి సంబంధించినటువంటి IMX890 సెన్సార్ ప్రైమరీగా మన ముందు తీసుకుని రావడం జరిగితే, వేరే ఇక్కడ X100 లో వచ్చేటప్పటికి అంటే లోయర్ వేరియంట్ దీంట్లో 50+50 బట్ ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికే 920 సెన్సార్ ని మన ముందు తీసుకొస్తూ మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో లెన్స్ వచ్చేటప్పటికే మనకి 64 మెగాపిక్సెల్ ని తీసుకొచ్చారు. అంతే తేడా. బట్ రెండిటిలో కూడా కెమెరా పిక్చర్స్ అయితే మాత్రం ఫెంటాస్టిక్. నిజంగా ఒక DSLR ని ఖచ్చితంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో, అది కూడా 2x లో గానీ 3x లో గానీ మీరు ఫోటోగ్రాఫ్స్ ని కనుక క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అస్సలు మీకు ఒక DSLR అయితే గుర్తుకు రాదు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి డెడికేటెడ్ గా సన్ మోడ్ ని కూడా తీసుకొచ్చారు. ఇప్పటిదాకా మనం మూన్ మోడ్ ని అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి సన్ మోడ్. సో సన్ ఏదైతే ఉందో డీటెయిలింగ్ గా, ఇంకా చెప్పాలంటే ఆర్టిస్టిక్ గా ఒక సీనరీలో సీనిక్ గా మనం చూడడానికి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఆస్ట్రో ఫోటోగ్రఫీ, ఈవెన్ నైట్ మూడ్ మోడ్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే దీంట్లో ముఖ్యంగా DSLR లెవెల్ అవుట్పుట్ ఇచ్చేటువంటి పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. ఇన్ఫాక్ట్ X100 లో కూడా మనం సేమ్ కైండ్ ఆఫ్ ఫుటేజెస్ అండ్ సేమ్ లెంత్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి అవుట్పుట్స్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో ఈసారి ఇంట్రెస్టింగ్ గా ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కెమెరా ఓపెన్ చేశారు, రెగ్యులర్ ఫోటోగ్రఫీ లో మళ్ళీ క్లిక్ చేశారంటే 23 అలాగే 25mm అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇది కూడా మీరు కేవలం ఓన్లీ ఫోటోగ్రాఫ్ ఒక్కటే కాదు, ఈవెన్ వీడియోలో కూడా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారన్నట్టు ఇది ఒక పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ Samsung S23 Ultra ఇలాంటి డివైసెస్ అన్నిట్లో కూడా నేను చూసాను. బట్ మీకు ఇట్లా సీమ్లెస్ గా స్విచ్ అవడం అయితే ఉండదు. ఆన్ ద గో లో వీడియో రికార్డ్ చేస్తూనే మీరు ఇందులో స్విచ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఫీచర్ అనిపించింది. అండ్ ఇంతేకాదు ముఖ్యంగా నాకు ఇందులో చాలా 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 బాగా నచ్చింది, ఒకవేళ మీరు గనక లో లైటింగ్ ఫోటోగ్రఫీని ఇష్టపడుతుంటారు అన్నట్లయితే కనుక ఆ లో లైటింగ్ కండిషన్ లో కూడా ఫోటోగ్రాఫ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. లిటరల్లీ మీరైతే నమ్మరు, అక్కడ ఉన్నటువంటి లైటింగ్ కండిషన్స్ కి ఇది అవుట్పుట్ ఇచ్చేదానికి అఫ్ కోర్స్ దీనిలో ఉండేటువంటి V3 చిప్ ఏదైతే ఉందో మరింత బెటర్ గా ఆప్టిమైజ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి మనకు చూపించడం అయితే జరుగుతుంటుంది. కానీ క్వాలిటీ మాత్రం సింప్లీ అమేజింగ్. ఈవెన్ ఇంతేకాదు దీంట్లో మనకి సామ్సంగ్ లో అంటే టెలిఫోటో లెన్స్ అనగానే మనకి 100x జూమ్ దాకా తీసుకెళ్తూ ఉంటారు కదా, సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి 100x జూమ్ దాకా అయితే మనం వెళ్ళొచ్చు. బట్ కంపేర్ టు వివో కన్నా గానీ 100x జూమ్ లో నాకు సామ్సంగ్ కొంచెం బెటర్ రిజల్ట్స్ అనిపిస్తుంది. దీనికన్నా గానీ జూమింగ్ పర్పస్ కాకుండా నిజంగా పెరిస్కోప్ లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ముఖ్యంగా లో లైటింగ్ ఫోటోగ్రాఫిక్స్ మాత్రం ఇవి ఎక్స్ట్రాడినరీ. ఆల్మోస్ట్ సిమిలర్ గా మీరు వివో X100 లో కూడా అవే ఫీచర్స్ ఉండడం జరుగుతుంది. వీడియోగ్రఫీ విషయానికి వచ్చారంటే ఇక్కడే వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ ఈ రెండింటికి కూడా. వేరే ఇక్కడ మీకు వివో X100 Pro వచ్చేటప్పటికి 8K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయగలిగితే, వేరే ఇక్కడ వివో X100 వచ్చేటప్పటికే మీకు కేవలం 4K అది కూడా 60 FPS దాకా మాత్రం వీడియోస్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఈవెన్ మనకి ఇలా రొటేట్ చేసినా గానీ పిక్చర్ అనేది కాన్స్టెంట్ గా వచ్చేలాగా సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మోడల్స్ లో మనం ఏదైతే చూసామో అవే ఇందులో కూడా క్యారీ ఫార్వర్డ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో నేను సినిమా పోర్ట్రేట్ ఎఫెక్ట్ ద్వారా క్యాప్చర్ చేశాను. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది. మాక్సిమం మూవీస్ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ డెప్త్ కనిపిస్తే మనకి డీటెయిలింగ్ ఉంటుంది చూసారా, సో దానికోసమని ఈ
ఫీచర్ తీసుకుని రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ మీరు ఇక్కడ మూవ్ అయ్యే కొద్దీ మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది అంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఏదో తగ్గడం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా కూడా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కూడా వాడుతున్నాను. మీరు రెండింటి డీటెయిల్స్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. బట్ 100% ఇది కొంచెం దగ్గరకు వచ్చి మనం వీడియో రికార్డ్ చేస్తుంటాం కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక DSLR ఎఫెక్ట్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇక సెల్ఫీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా డీటెయిలింగ్ బాగుంది. అండ్ ఏదైతే మనము బ్యూటీ మోడ్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మనం ఇందులో అయితే చూసుకోవచ్చు. అండ్ రెండిట్లో కూడా మనకి 32 మెగాపిక్సలే. అండ్ రెండిట్లో కూడా ఫుల్ HD లో 60 FPS దాకా మాత్రం మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఆల్మోస్ట్ 70-80 వేల రూపాయలు పెట్టిన వాటిలో 4K 60 అట్లీస్ట్ 30 FPS తీసుకొచ్చిన. ఎందుకంటే ఇవాళ రేపు వ్లాగర్స్ ఎక్కువయ్యారు కాబట్టి ఇంత మంచి బ్యూటిఫుల్ కెమెరా ఫోన్ లో దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇదే పోర్ట్రేట్ లో మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వేరే ఇక్కడ మీరు అపాచర్ ని అడ్జస్ట్ చేసుకోవడంతో పాటు ప్యారలల్ గా మీకు ఇక్కడ జైస్ కి సంబంధించినటువంటి కొన్ని డిఫాల్ట్ లట్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో వచ్చేటప్పటికే బయోటర్ అని, బీ స్పీడ్ అని, అలాగే సినీ ఫ్లేర్ ఏదైతే ఉందో సినీ ఫ్లేర్ సెలెక్ట్ చేసుకున్నారో అన్నట్లయితే అసలు ల్యాండ్స్కేప్ లో ఫోటోగ్రఫీ ముఖ్యంగా సినిమా పోస్టర్ చూసినటువంటి అవుట్పుట్ అయితే మీకు ఇది ఖచ్చితంగా తీసుకొని రావడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఈ ఫిల్టర్స్ అనేవి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్స్, ఒకవేళ మీరు గనక ఫోటోగ్రఫీ, అందులో కూడా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, అలాగే సినిమాటిక్, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే లో లైటింగ్ ఫోటోగ్రఫీ. ఎస్, ఫోటోగ్రఫీ గురించి చెప్తున్నానంటే ఎస్, దీంట్లో ఫోటోగ్రఫీ నాకు కొంచెం యూనిక్ అనిపించింది. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని మనం వెరీ కామన్ గా అన్ని ఫోన్స్ లోనూ చూస్తూనే ఉంటాం. సో అవి మెయిన్ ప్రయారిటీ కెమెరా సెంట్రిక్ గా, ముఖ్యంగా లో లైటింగ్ ఫోటోగ్రఫీలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు. బడ్జెట్ నాకు తెలిసినంత వరకు ప్రో వచ్చేటప్పటికి సుమారుగా 75-80 వేలు, అలాగే నాన్ ప్రో వేరియంట్ వచ్చేటప్పటికే 65 నుంచి 70 వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. సో ఆ సెంట్రిక్ ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.